దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖన భాగాలు చదువుకొని ధ్యానించుకొని ఈ దినము ఏ వాక్యంతో ప్రభువు మనతో మాట్లాడారో, ఈ దినము ఏ లేఖన భాగం మనం చదివినామో దాన్ని హృదయంలో నింపుకొని ఆరాధన చేయాలి. ఏ వాక్యం చదువుతున్నామో, ఏ వాక్యం ధ్యానిస్తున్నామో, ఏ వాక్యాన్ని మరి ఈ ఉదయకాలం మన మధ్యకి తీసుకురావాలని ప్రభు సిద్ధపరిచి తీసుకొచ్చాడు, దానికి మనము మన హృదయం స్పందించి ఆరాధిస్తే అది ఆరాధన. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం చూసినప్పుడు మనము అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమంటే దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. రాజుకు ఒక తప్పు తలంపు తీసుకొని వచ్చారు కొంతమంది అధిపతులు, రాజు అధికారులు కలిసి. రాజు తలంపు కాదది, రాజు ఆలోచన కాదది. ఎవరు కూడా రాజుకు తప్ప ఎవరికి మనవి చేయకూడదు అని ఒక నియమాన్ని తీసుకొని వచ్చారు. అయినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడు? తన అలవాటు చొప్పున యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ఉంచి ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ఆగల. ఈ కంప్లైంట్ ఆయనకి వెళ్ళింది. ఆ నియమించబడ్డ సంగతి ఏమంటే, అలాగ రాజును కాకుండా మరెవరికైనా సరే మనవి చేసినా, ఎవరికైనా మరి విజ్ఞాపన చేసినా వాళ్ళని సింహాల గుహలో వేయాలి అని నియమించారు. ఆ చొప్పున సింహాల గుహలో వేయబడ్డాడు. 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞ ఇయ్యగా గుహలో పడద్రోసిరి. చూసారా, ఎవరు ఈ ఆజ్ఞ చేయాలని ఆశపడ్డారో వాళ్ళనేసారు చివరికి. మరి దానియేలుకి ఏం సంభవించింది, దానియేలుకి ఏం జరిగింది అని మనం చూసినట్లయితే 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమి లేచి దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగినాడు. చూడండి, ఒక అన్యుడు ఒక విశ్వాసిని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు బాగా ఆరాధిస్తావు కదా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు కదా, నువ్వు బాగా నమ్ముకున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగినంత శక్తిమంతుడేనా? ఏమంది అక్కడ? నిద్ర పట్టలేదు అట రాజుకి. ఎందుకనంటే, ఒక నీతిమంతుడైన వ్యక్తిని నేను సింహాల గుహలో వేశా, నేను ఈ పని తగినది కాదు అని రాత్రి అంతా ఆందోళన పడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడిగాడు. ఏమని అడిగాడు? ఒక అన్యుడు, దేవుని ఎరుగని వాడు, విగ్రహారాధికుడు, ప్రకృతి ఆరాధికుడు, వాడు ఇప్పుడు అంటున్నాడు జీవము గల దేవుడు అన్నాడు. మొట్టమొదటి మాట. అన్యుడి మాట ఇంత మంచి ఆరాధన వస్తూ ఉంటే మనమేమని ఆరాధిస్తున్నాం? ప్రభా, నేను ఒకప్పుడు అది, ఇప్పుడు గ్రేటు, ఒకప్పుడు పడిపోయినా ఇప్పుడు బాగా లేచి నిల్చున్నమాట, నన్నే నేను పొగుడుకోవటం ఆరాధన అనుకుంటున్నాం కదా. ఒకప్పుడు నేను బాగలేను, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నానని నన్ను నేను పొగుడుకొని నేను బాగానే ఆరాధన చేసిన అనుకుంటున్నాను. కానీ అతను అంటున్నాడు, నన్ను రాజును చేశావు, నేను చక్రవర్తిని అయినానని చెప్పట్లే. దానియేలు, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ దేవుడు జీవము కలిగి దేవుడు ఎరిగినాను అంటున్నాడు. ఎంతమందికి ఎరికైంది నీవు నమ్మిన దేవుడు? నీ ద్వారా ఎంతమందికి దేవుడు పరిచయం అయినాడు? నిన్ను బట్టి ఎంతమంది నీ దేవుణ్ణి మహింపరచగలుగుతున్నారు? అన్యుల నోట ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అమ్మ మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారు కదా అని ఒక అన్యుడు మనతో అంటే అది దేవునికి ఎంత మహిమో తెలుసా? బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా, లోపల ఒక రకంగా, బయటికి వెళ్ళాక ఏమనుకుంటారో, ఎట్లా అనుకుంటారో ఎన్నో అనుకునే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. సత్యం ఎరిగిన వాడు, ఎరగని వాడు ఎన్నైనా మాట్లాడతాడు. నిత్యము నీవు సేవించుచున్న దేవుడు. ఇప్పుడు దానియేలు ఏమనాలా?
నువ్వు చేసిన పని ఏంటి, మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగేది ఏంటి, ఆయనకి తెలివి ఉందా అన్నాడు. సింహాల గుహలో వేసి ఉన్నవా అని అడుగుతావు, నీకేమైనా తెలివి ఉందా? సింహాలు ఉండనిస్తాయా? ఏం జ్ఞానం ఉంది, నేనేమి రాజు అని అడగలే. రాజు చిరంజీవి అగురు. నిత్యము మన నోట ఆశీర్వాద వచనం ఉండాలా. అప్పుడు మనం ప్రభువుని బయట చూపించగలుగుతామా. ఓ సిలువ వేసుకుంటేనో ఓ వేషం వేసుకుంటేనో చూపించలేము, ఏం వేసుకొని చూపించలేము. ఒకటి, దానియేలు యొక్క ప్రవర్తన ఏం చూపించింది? నిత్యము సేవిస్తావు నువ్వు. రెండు, ఏం చూపిస్తుంది? నీ దేవుడు జీవము గలవాడు. మూడో మాట ఏంటి ఇప్పుడు మనం అన్నది? ఆశీర్వాదమే. మన నోట ఎప్పుడు ఆశీర్వాదం వచ్చినమే రావాలి. అది వాళ్ళు ఎప్పుడు చూసినా గాడ్ బ్లెస్ యూ అంటారు, ఎప్పుడు చూసినా నీకు శుభం కలుగును గాక అంటారు, ఎప్పుడు చూసినా మీకు అంతా మంచిగా జరుగుద్ది అంటారు. ఏంటి వాళ్ళు ఎప్పుడు ఒకటే మాట అంటారు అంటే లోకం విరుగుతుంది. అప్పుడు జీవం కలిగిన దేవుని విశ్వసించిన వాడు మాటలు అట్టాగే ఉంటాయి. రాజు చిరంజీవి అగును గాక. ఈ మాటలు విన్నప్పుడు ఈ దానియేలుని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అతడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మనం చదువుతూ వచ్చాం ఎక్కడ 23 నుంచి. అప్పుడు రాజుకు దర్యావేషు రాజ్యం ఎక్కడి వరకు ఉంది, ఆయన క్యాపిటల్ ఎక్కడ, ఆయన కంట్రీ ఎక్కడి వరకు ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రపంచమంతటికి ఇది శాసనం అన్నాడు. అది ఏ భాష మాట్లాడేవారైనా సరే, అప్పటికే చాలా రకాల భాషల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు షడ్రకు మేషకు అబేద్నెగోలు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి కల్దీయుల భాష నేర్పించుకున్నారు తీసుకొచ్చి. మొదటి అధ్యాయంలో కనబడుతుంది మనకి. కనుక ఏ భాష మాట్లాడే వాళ్ళైనా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చూసారా, దానియేలు నోట శుభవచనం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి రాజు నోట అదే శుభవచనము పలికిస్తున్నాడు దేవుడు. మన భాష స్వచ్ఛతను బట్టే, మనమిచ్చే గౌరవాన్ని బట్టే మనకి, లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకో నిన్నేదో గౌరవించాలా, నన్నేదో ఘనంగా చూసుకోవాలనట్లే. నన్ను బట్టి నా ప్రభువు మహింపరచబడాలా, నన్ను బట్టి నా ప్రభువు ఘనపరచబడాలా, నాలో నా ప్రభువుని చూడగలగాల. అలా లేనప్పుడు మన ఆరాధన ఎందుకు ఉపయోగం? అది ఎవరి కొరకు? అది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు, మీ నైవేద్యము వ్యర్థము అంటాడు. మీ నైవేద్యం వ్యర్థము. మీ చేతులు కెంపు వలె ఎర్రగున్నాయి, అవి కడుక్కోకుండా మీరు ఎంత నైవేద్యం చేసినా నాకు వ్యర్థమే అంటాడు. రండి 24 వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24 వచనం. నా సముఖమందు నియమించినది ఏమనగా, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇప్పుడు దానియేలు దేవుడు. దేవుడు దానియేలు అడ్రస్తో కనపడుతున్నాడు, ఇక్కడ దానియేలు పేరుతో కనపడుతున్నాడు. దానియేలు యొక్క దేవునికి 2 విషయాలు చెప్పాడు. ఒకటి, భయం ఉండాలా, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వణుకు ఉండాలా. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉండాలి. భయం లేని వాళ్ళు ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా జీవిస్తారు. నాకు తెలుసులే, ఇదేం కాదులే, అంతేలే అనుకుంటారు. భయం తప్పనిసరిగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. ఆయన సంచరించే దేవుడు, ఆయన గమనించే దేవుడు, ఆయన ఈ దినము ఈ ఉదయకాలము ప్రతి సంఘాన్ని దర్శించే దేవుడు. ఆయన చూడ్డా ఆయనకు ఎవరైనా అందరం కనపడతాం. దానియేలు యొక్క దేవునికి భయపడవలెను, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో అన్నదమ్ములతో యోసేపు మాట్లాడతాడు. 42:18లో ఏమని మాట్లాడాడు? నేను దేవునికి భయపడతాను, ఈ పరోకి భయపడను, సాతానికి భయపడను, దయానికి భయపడను, నా శత్రువుకు భయపడను, కానీ నేను ఎవరికి భయపడతా? దేవునికి భయపడు వాడను. యోసేపు తన సాక్ష్యం వినిపిస్తా ఉన్నాడు.
ఆదికాండము 22వ అధ్యాయంలో ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి దేవుడు కోరుకున్నప్పుడు ఆ చొప్పున అబ్రాహాం తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద ఇస్సాకును ఉంచి కత్తి ఎత్తినప్పుడు అన్నాడు, అబ్రామా ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయొద్దు అన్నాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక. దేవునికి భయపడే వాళ్ళంటే ఎవరండి? దేవునికి భయపడే వాళ్ళంటే ఎవరు? కుమారునే కాదు, నా స్వాస్థ్యాన్ని, నా సమయాన్ని దేవునికి ఇచ్చేవాడై ఉండాలి. నువ్వు నీ కుమారుని ఇచ్చిన దాన్ని బట్టి అంటున్నా నువ్వు దేవునికి భయపడువాడవు అని. కుమారుని మరణానికి భయపడలే. ఒకవేళ వధించితే కుమారుడు ఏమైపోతాడు? అసలు భయమే లేదు. దేవుని స్వరముతో దేవుడే పలుకుతున్నాడు, నీవు దేవునికి భయపడు వాడవు. ఎంత సమయం ఇస్తున్నావు దేవునికి? ఎంత సమయం ఇస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి సమయం మనం అనుకున్న తర్వాత, ఈ టైంకి నేను మందిరంలో ఉండాలి అనుకున్న తర్వాత నువ్వు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ ఒక్క నిమిషం నువ్వు వాడుకున్నట్టే గుర్తుపెట్టు. అమ్మ మీ డబ్బులు మీయే కదా తెచ్చేదాకా కొన్నెందుకు దాచుకున్నారు అన్నాడు. ఎవరితో? అననీయ సప్పీరాతో. అననీయ సప్పీరాతో ఏమన్నాడు? పొలం మేము డబ్బులు తెచ్చేటప్పుడు కొన్ని దాచుకున్నాడు. అయ్యో మేమే మా డబ్బులే కదా, మేము కొన్ని ఉంచుకున్నాం కొన్ని తెచ్చుకున్నాం అనలే, ఇంతే అన్నారు. ఇరువురు మరణించారు. ఇరువురు. ఒకసారి దేవునికి సమయం ఇచ్చినాక నీకు లేదు టైం, నీకు అది నీ టైం కాదు, నువ్వు దాన్ని వాడుకోవద్దు. ఆ టైం నీ కొరకు వాడుకోవద్దు. ఈ కొద్దిసేపు అయినాక వెళ్ళొచ్చులే, పాటలు అయినాక వెళ్ళొచ్చులే, లేకుంటే ఇంకొక టైం చూసుకొని వెళ్ళొచ్చులే, ఆ సమయాన్ని నా కొరకు వినియోగించుకుంటాలే, ఎప్పుడు వద్దు. అది సమయమే కావచ్చు, మరే అనుకుంటు. అందుకే సజీవ యాగముగా మీ ప్రాణాత్మ దేహములను దేవునికి సమర్పించుడని బ్రతిమాలుచున్నానంటాడు పౌలు గారు. వణుకుచుండాలట. రెండో మాట అంటాడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. చూడండి, యోబు గ్రంథంలో యోబు అంటాడు 19వ అధ్యాయము 25వ వచనములు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. చదవండి 19:25. సజీవుడు అనియు తరువాత ఆయన భూమి మీద నిలుచును. నేను చూసినంతకాలం నేను లేనప్పుడు కూడా ఉంటాడు ఆయన భూమి మీద ఎప్పుడు ఉండేవాడు. అందుకే ప్రకటన గ్రంథంలో దర్శనమిచ్చినప్పుడు 1వ అధ్యాయము 18వ వచనంలో యోహానుతో అంటాడు, మొదటి వాడను కడపటి వాడను చూడండి 1:18, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. జీవము కలిగిన దేవుడు మన దేవుడి దగ్గర మరి జీవం గల మాటలు రావాలి ఆరాధించాలంటే. మన మాటల్లో జీవం ఉండాలి, మన మాటల్లో దేవుడు ఉండాలి, మన మాటల్లో ఆత్మ ఉండాలి, మన మాటల్లో సాక్ష్యం ఉండాలి, మన మాటల్లో దేవుడు కనబడాలి, దేవుడు బయలుపరచబడాలి. మరొక మాట చూద్దాం రండి. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. జీవము గల దేవుడు తర్వాత ఏమనుంది? ఆయనే యుగ యుగమున ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. కీర్తన రాస్తూ 9వ కీర్తన రాస్తూ కీర్తనాకారుడు 7వ వచనములు అంటాడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. కీర్తనలు 9:7. శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు సింహాసనాసీనుడే, యుగ యుగమును ఉండు దేవుడు ఆయనే. జ్ఞాపకం పెట్టుకోవాలి, యుగ యుగమును ఉండు దేవుడు. అందుకే ఏమంటాడంటే ఇక్కడ దానియేలు 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. దర్యావేష్ గారు ఏమంటున్నాడు ఆ తర్వాత మాట, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన అధికారిగానే ఉంటాడు ఎప్పటికీ. అంతము లేనివాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత మాట చూడండి 27వ వచనం, విడిపించువాడు రక్షించువాడు. ఎంత చక్కని మాటలమ్మా. ఆరాధించగలవా? ఆశ్చర్యం అది.
చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఒక అన్యుడి నోట ఇంత అద్భుతమైన మాట ఎలా వస్తుంది? కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు చూడండి. గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎంత ఆనందకరమైన జీవితం ఇచ్చినడమ్మా. ఈ లోకంలో దేన్ని బట్టో సంతోషిస్తారు, వారి అధికారాన్ని బట్టి సంతోషిస్తారు, వారి విద్యను బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి సంతోషిస్తారు, వారి ఆస్తిని బట్టి సంతోషిస్తారు. కానీ నాకు అలా లేదు, నా ప్రభువుని బట్టి సంతోషం ఉంది. నాకు ఐహిక విచారం ఏది నాకు నా దరి చేరకుండా నన్ను విడిపించిన దేవుడు, విడుదలనిచ్చిన దేవుడు. అందుకే కీర్తనలు 107వ అధ్యాయం 13-14 వచనాల్లో అంటాడు, కష్టకాలమందు వారు మొరపెట్టిరి, చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను, అనగా విడిపించెను. విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. యెషయా గ్రంథం 38:19లో ప్రవక్త అంటాడు, యెహోవాయే రక్షకుడు అంటాడు. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం, యెహోవా నన్ను రక్షించువాడు, నా రక్షకుడు ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా, లోక రక్షకుడుగా మన మధ్యకి వచ్చిన రక్షకుడైన దేవుడు, మన దేవుడు రక్షకుడు. ఈ దర్యావేష అంటున్నాడు, ఈ మాటలు దర్యావేష అంటున్నాడు, జీవము గల దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు. చివరిలో ఏమంటాడంటే చూడండి, 27వ వచనంలో, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యాలు మనం అనుకున్నట్టుగా జరగదు. అనేక మార్లు మనం అనుకునేది ఒకటి, ఆయన నెరవేర్చేది ఒకటి. గ్రహించినవా ఎప్పుడైనా నీ జీవిత అనుభవంలో అలాంటి విషయాలు జ్ఞాపకం వచ్చినప్పుడు అందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఎందును బట్టి ఇంత ఆరాధన? దానియేలును బట్టి, దానియేలు యొక్క ప్రార్థనను బట్టి, దానియేలు యొక్క విశ్వాసాన్ని బట్టి, దానియేలు యొక్క అనుదిన అలవాటును బట్టి. నీవు నిత్యము సేవించుచున్న దేవుడు అన్నాడు అన్నా. కనుక ఈ ఉదయకాలం ఒక అన్యోన్య ఆరాధన ఉదాహరణకు తీసుకొని మనం ఆరాధన చేద్దాం.